హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే ఉల్లగడ్డ తాలింపు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. ఉల్లగడ్డ తాలింపు అంటే చాలామందికి ఈ పేరు అనేది కొంచెం కొత్తగా ఉండొచ్చండి. ఉల్లగడ్డ అంటే ఏం లేదు, బంగాళదుంప. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తారు కదా, ఉల్లగడ్డ, బంగాళదుంప, ఆలుగడ్డ, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తారు కదా. ఇక్కడ ఈ రెసిపీ అనేది మనకి ఇది నెల్లూరు స్టైల్ అండి. ఖచ్చితంగా ఏ ఫంక్షన్స్ అయినా సరే ఈ ఉల్లగడ్డ తాలింపు అనేది ఖచ్చితంగా వేస్తారనమాట. ఫంక్షన్స్లో అయితే మంచి ఫేమస్ అండి. కాబట్టి నేను నెల్లూరు స్టైల్లో చెప్తున్నాను కాబట్టి ఉల్లగడ్డ తాలింపు అనే చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి రైస్లోకి బాగుంటుంది, సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. మనం డైరెక్ట్గా రైస్తో కలుపుకుని అయినా తినేసేయచ్చు. పులిహోర లాగా అయితే ఇంకా బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ కోసం వచ్చేసి ఇక్కడ ఒక అరకిలో ఉల్లగడ్డలు అనేటివి తీసుకున్నామండి, 1/2 కిలో. వీటిని మంచిగా పెద్ద సైజు ఉల్లగడ్డలు అనమాట, పెద్ద ముక్కలుగా కట్ చేశానండి, తొందరగా ఉడుకుతాయని చెప్పేసి. పొట్టు అవి తీయాల్సిన అవసరం లేదు. మంచిగా వాష్ చేసుకుని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుని ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మనం స్టవ్ పైన పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి సగం వరకు మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి బంగాళదుంపలు అనేటివి ఉడికినది లేనిది చెక్ చేసుకోవడం కోసం జస్ట్ ఇలా అంటే మనకి ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకుంటే పొట్టు అనేది మనకి ఈజీగా వస్తుందండి. ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం నేను తీసేసాను. ఇప్పుడు ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా వచ్చేస్తుంది. మీరు ముందే ఆ పొట్టు అనేది తీసేసుకునైనా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నింటికి కూడా పొట్టు అనేది తీసేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా అన్నింటికి పొట్టు తీసేసుకున్న తర్వాత వీటిని మనం చేతితోటే స్మాష్ చేసుకోవాలండి. అలాగే దీనిలో వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇలాగా మరీ మెత్తగా సాఫ్ట్గా మనము స్మాష్ చేసుకోకుండా జస్ట్ ఒక పీస్ని ఇలా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరీ మెత్తగా చేసేసుకోకూడదు. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందామండి. మనము ముందు చేసి పెట్టుకునేది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని చక్కగా దంచేసుకోండి. ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే మనము చాలా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెత్తగా చేసేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా మనము చిన్న రోట్లోగానే కొట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ కర్రీకి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము పోపు వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 1 టీ స్పూన్ వచ్చేసి మినపప్పు అనమాట. నేనైతే పొట్టుతో ఉన్న మినపప్పు యూజ్ చేస్తున్నాను. వీటిని మంచిగా మిక్స్ చేసేసి ఆవాలు చక్కగా చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. 2-3 ఎండుమిరపకాయలు. ఈ పోపు అనేది మాడిపోకుండా చక్కగా కలిపేసేయండి. ఎక్కువ మాడిపోయినా మీకు టేస్ట్ ఉండదు. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని విధంగా పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనం వచ్చేసి కారం అయితే ఏమి యూజ్ చేయమండి, పచ్చిమిరపకాయలే వేసుకుంటాం అనమాట. పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 7-8 మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 7-8 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీలికల్లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మనం ఎండుకారం ఏమి వేయకుండా ఈ పచ్చిమిరపకాయలు మనకి రుచిని ఇస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఈ పోపు అంతటికి అంటే ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటికి కూడా కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం బంగాళదుంపలు యాడ్ చేసుకున్న సాల్ట్ అనేది సరిపోదన్నమాట, టేస్ట్ కూడా బాగోదు. అలాగే 2-3 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేయండి. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని చక్కగా మగ్గనివ్వండి. ఇది మగ్గేటప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ తోటే కడుపు నిండిపోయినట్లు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పోపు అనేది మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. మనకి ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అయితే ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసేసుకుని మంచిగా మొత్తం పోపు అంతా పట్టేలాగా మిక్స్ చేసేయండి.
చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో కర్రీ అనేది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను ఇంకా చూపించగలను అనమాట. చూడండి ఫైనల్గా కర్రీ అయితే ఇదనమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.